హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశిష్టా ఫుడ్. ఇవాళటి రెసిపీ వచ్చేసి నేను మామిడికాయతో కొబ్బరి పచ్చడి చేస్తున్నానండి. కొబ్బరికాయ మామిడి పచ్చడి, అదే కొబ్బరితో మామిడి పచ్చడి చేస్తున్నాను. ఇది తెలంగాణ స్పెషల్ అండి. ఇది మనకు అన్ని కొలతలతో కరెక్ట్గా పెట్టాలని అనుకోండి, మనకు అసలు సంవత్సరం అంతా నిలువ ఉండి ఏం చక్కగా మనం ఎంజాయ్ చేయొచ్చు. ఈ పచ్చడి, కొబ్బరి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పచ్చడి మీరు టేస్ట్ చూసారంటే ఇక మరొకసారి ఇదే పచ్చడి పెట్టుకొని తింటారు. అసలు అంత బాగుంటుందండి ఈ పచ్చడి. మనకు రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి కొబ్బరి పచ్చడి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి చూద్దాం ఒకసారి. ఇదిగోండి, ఇక్కడ మామిడికాయలు కొబ్బెళ్ళు తీసుకున్నాను, అదే కుడుకలండి. ఇదిగోండి 4 మామిడికాయలు తీసుకున్నాను నేను ఇక్కడ. ఈ 4 మామిడికాయలకు 4 కొబ్బెళ్ళు తీసుకున్నాను. ఇదిగోండి, అంటే ఒక్క కొబ్బరికి ఒక్క మామిడికాయ, అలా ఆ లెక్క చొప్పున మనం ఇలా వేసుకోవాలి. ఇదిగోండి, మామిడికాయ ముక్కలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. కేజీ మామిడికాయ ముక్కలండి ఇవి. ఇలా మన పుల్లగున్న మామిడికాయలే మనకు తీసుకోవాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది పచ్చడికి. అందుకోసం మనం టేస్ట్ చూసి మరీ కొట్టించుకోవాలి. ఇక దీనికి కావాల్సినవి ఇదిగోండి, ఇందాక కొబ్బరి చూపించాను కదా, కొబ్బరిని ఇలా సన్నగా తురుముకోవాలి. సన్నగా పొడుగా తురుముకుంటేనే బాగుంటుంది పచ్చడికి. ఇదంతా ఇలా పొడుగా తురుముకున్నాను. ఇక దీనికి కావాల్సింది ఆయిల్ అండి 300 గ్రాములు, ఇక కారం 125 గ్రామ్స్, ఉప్పు 1/2 కేజీ, ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ 100 గ్రామ్స్, ఇక జీలకర్ర మెంతుల పొడి ఒక 10 గ్రామ్స్, ఇది మనకు ఆవాల పొడి 50 గ్రామ్స్, వెల్లుల్లి రెబ్బలు. దీనికి కావాల్సిన పోపు కొంచెం ఆవాలు, జీలకర్ర. ఇక కడాయి స్టవ్ పైన పెట్టుకొని ఆయిల్ వేడెక్కుతుంది చూడండి. ఇక్కడ నేను 300 గ్రాముల ఆయిల్ వేసుకున్నాను. ఇక్కడ ఇదిగోండి, 1 స్పూన్ అన్ని ఆవాలు వేసుకున్నాను, 1 స్పూన్ అంతా జీలకర్ర వేసుకున్నాను. ఇవి చిటపట్లు ఆడుతున్నాయి కదా, అప్పుడు స్టవ్ ఆపేసేయాలి. ఆపేసిన తర్వాత కాస్త చల్లారిన తర్వాత ఈ ఆయిల్ కొద్దిగా చల్లారాలండి. అప్పుడు చల్లారిన తర్వాతనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేసుకోవాలి. ఇదిగో చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఒక 100 గ్రామ్స్ అయితే సరిపోతుందండి అల్లం వెల్లుల్లి పేస్టు. ఇదిగోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా కొంచెం నూనె వేడిగా ఉన్నప్పుడు వేసుకోవాలి. అప్పుడు ఆయిల్లో ఇదంతా పచ్చి వాసన పోయేటట్టుగా మనకు అవుతుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతాను బాగా కలుపుకోవాలండి. ఇక్కడ నేను పల్లి నూనె వాడానండి. కొంతమంది పప్పు నూనె కూడా వాడతారు, కాకపోతే నేను పల్లి నూనె వాడాను. ఇక్కడ పల్లి నూనె వాడితే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. అందుకోసం పల్లి నూనె 300 గ్రాములు తీసుకున్నాను నేను ఇక్కడ. ఇదంతా కూడా మనం తెలంగాణ స్పెషల్ ఇవి ఆవకాయ పచ్చడి అండి. ఇది కొబ్బరి పచ్చడి, మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అన్ని కొలతలతో పర్ఫెక్ట్గా పెట్టామని అనుకోండి, మనకు ఆవకాయ పచ్చడి సంవత్సరం అంతా నిలువ ఉంటుంది. ఇదంతా కూడాను ఇక ఇదంతా బాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాతనే పోపు పక్కన పెట్టేసుకొని అప్పుడు వాడుకోవాలండి ఇది. ఇక ఒక బౌల్ తీసుకున్నాను ఇక్కడ నేను. ఇందులో కారం పొడి వేస్తున్నాను. 125 గ్రాముల కారం పొడి వేస్తున్నాను, అంటే అర్ధపావు కారం వేస్తున్నాను. 1/2 కేజీ ఉప్పు వేస్తున్నాను. కొద్దిగా తగ్గించి వేసుకోండి, ఎందుకంటే చూసుకొని మరీ టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు తర్వాత. ఇక్కడ జీలకర్ర మెంతుల పొడి ఒక 20 గ్రామ్స్ వేసుకుంటున్నానండి, జీలకర్ర మెంతుల పొడి. ఇక ఆవాల పొడి వేసుకుంటున్నాను, ఒక 50 గ్రామ్స్ ఆవాల పొడి వేసుకుంటున్నాను. ఇందులో ఆవాలు ఎండబెట్టి మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకోవాలండి ఇలా. ఇప్పుడు ఆ తర్వాత ఇందులో 1 స్పూన్ అంతా పసుపు వేసుకుంటున్నాను, 1 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఇక ఆ తర్వాత కొబ్బరి పొడి వేసుకోవాలి ఇందులోనే. ఇదిగోండి, ఇలా తురుముకున్న కొబ్బరి పొడి ఉంది కదా, ఈ కొబ్బరి పొడి కూడా ఇందులోనే వేసేసుకోవాలి. ఇక ఇదంతా బాగా కలిసినట్టు కలుపుకోవాలండి. ఇదంతా బాగా మనకు మొత్తం ఈ పొళ్ళన్నీ కూడా బాగా కలిసినట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పొళ్ళన్నీ బాగా కలిసిపోయినాయి కదా. ఇప్పుడు మనం ఆయిల్లో వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా ఉంది కదా, ఈ పోపు అంతా ఇందులో వేసేసుకోవాలి. ఇదిగోండి, ఇందులో వేసేసుకున్నాం కదా. ఇదంతా కూడా కలిసినట్టు బాగా కలుపుకోవాలి. ఇది స్పూన్తో కలిపితే మాకు కలవదండి, చేయితో కలపాలి బాగా. చేయితో కలిపితేనే అప్పుడు మనకు ఉప్పు కూడా ఉండలు లేకుండా అంతా బాగా ఈ మసాలా అంతా కూడా బాగా కలిసిపోతుంది. అందుకోసం చేయితో కలిపితేనే బాగా కలిసిపోతుంది. ఇదిగోండి, చేయితో ఇలా బాగా కలుపుకోవాలి. ఇక ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇక మనకు ఈ మామిడికాయ ముక్కలు ఉన్నాయండి. ఇదిగోండి, మామిడికాయ ముక్కలు, కేజీ మామిడికాయ ముక్కలు ఇవి. ఈ ముక్కలన్నీ కూడా కలుపుకోవాలి. ఈ ముక్కలకంతా బాగా ఇదంతా మసాలా అంతా పట్టేటట్టుగా కలుపుకోవాలి.
ఇదిగోండి ముక్కలకంతా బాగా పట్టాలి. పట్టినప్పుడే ముక్కలకు పట్టుకొని బాగా ఊరుతుందండి. ఒక 3 రోజులైతే ఇది చక్కగా ఊరుతుందండి. అప్పుడు మనకు వాడుకోవడానికి ఉంటుంది. అప్పుడు మన కాయలు కూడా పైకి తేలినట్టుగా ఉంటుంది. ఇక వెల్లుల్లి రెబ్బలు కూడా ఇందులోనే వేసేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు ఇదంతా కూడా మనకు ఇదంతా ముక్కలకు పట్టి 3 రోజులైతే చక్కగా ఊరుతుందండి. అప్పుడు తినడానికి మనకు వీలుగా ఉంటుంది. ఇదంతా మనం ఒక జార్లోకి ఎత్తేసి పెట్టుకుంటే చాలు, సంవత్సరం అంతా నిలువ ఉంటుందండి ఇదంతా కూడాను. మీరు కూడా చేసుకొని చూడండి, మా ఛానల్ అన్నీ కూడా చూడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.